హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 13. కర్నూల్ దగ్గర సోలార్ యూనిట్ చివరి దశలో ఉంది. అవని గ్రీన్ ఇనిషియేటివ్ బోర్డ్ ఆకాశం కింద మెరిసిపోతూ ఉంది. గగన్ సైట్లో నిలబడి కార్మికుల్ని చూస్తున్నాడు. అన్నయ్య, మొదటి ఆర్డర్ కన్ఫర్మ్ అయింది స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్నాడు భువన్. గగన్ కళ్ళలో నీళ్లు మెరిశాయి. అమ్మా, నీ కళ పూర్తయింది అనుకుంటూ మనస్ఫూర్తిగా తన అమ్మ రూపాన్ని తలుచుకున్నాడు మనసులో. ఇనాగరేషన్ రోజున జయలలిత గర్వంగా స్టేజ్ మీద నిలబడి అంది, నా కోడలి కళ నా మనమడు నెరవేర్చాడు అని. సూర్యాంశ్ కూడా మొదటిసారి గగన్ వైపు చూసి మౌనంగా తల ఊపాడు. అది అంగీకారమో లేక గర్వమో గగన్ అర్థం చేసుకోలేకపోయాడు. ఆనంద్ దూరంగా నిలబడి అంతా చూస్తున్నాడు. మొదటి ప్రాజెక్ట్ గెలిచావు గగన్, కానీ గేమ్ ఇంకా పూర్తి కాలేదు అనుకున్నాడు మనసులో. గగన్ని బిజినెస్తో ఓడించడం కష్టమని అతను అర్థం చేసుకున్నాడు. అతని హృదయం మీద దెబ్బ కొట్టాలి. అతని బలహీనత, బలం ధరణి. గగన్కి పెళ్ళి అయిపోతే ధరణి ఒంటరిగా మిగులుతుంది. అప్పుడు ఆమెను నా వైపు తిప్పుకోవచ్చు అనుకున్నాడు. గగన్ని దెబ్బ తీయడానికి సరైన టైం కోసం ఆనంద్ ఎదురుచూడసాగాడు. ప్రాజెక్ట్ సక్సెస్ అయిన 2 రోజులకే జయలలిత గగన్ని పిలిచి, ఇప్పుడైనా నీ జీవితం సెటిల్ చేయాలి, పెళ్లి చేసుకో అంది. నానమ్మ, నేను పెళ్లి చేసుకుంటే ధరణినే చేసుకుంటాను అన్నాడు గగన్. ఆమె ఎక్కడుంది? జయలలిత గట్టిగా ప్రశ్నించింది. గగన్ మౌనం వహించాడు. నువ్వు ప్రేమించే అమ్మాయి నీ పక్కన లేకపోతే అది ప్రేమ కాదు గగన్, అది కేవలం జ్ఞాపకం అంది జయలలిత కఠినంగా. నేను ఆమెను వెతుకుతాను అర్థింపుగా అన్నాడు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను. ఈ వారం నీ పెళ్లి చూపులు, రెడీగా ఉండు. గగన్ కోపంగా లేచాడు. నేను రాను అంటూ. అయితే ఈ కంపెనీ నిర్ణయాలు కూడా నీ చేతిలో ఉండవు. సూర్యాంశ్ కంపెనీకి ఎండి అయితే మీ అమ్మ కల కూడా నెరవేరదు. అది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. గగన్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కొద్దిసేపటికి మీ ఇష్టం అంటూ బాధతో వెనుదిరిగాడు తన రూమ్కి. మిథునకి ఇవే మొదటి పెళ్లి చూపులు. ఆమెకి కొంచెం నెర్వస్గా ఉంది ఇంట్లో పెళ్లి చూపుల హడావిడి చూస్తుంటే. తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ధరణి కూడా తన పక్కన లేదు. చెవులకి జుంకాలు పెట్టుకుంటూ ధరణికి కాల్ చేసింది. ధరణి ఆ రోజు తన అక్కకి పెళ్లి చూపులు అని తెలిసి రావడానికి ట్రై చేసింది. కానీ ఆ రోజు తనకి ప్రాక్టికల్స్ ఉండడంతో ఆగిపోయింది. ఏదోలా ఉంది అంది మిథున. ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుందిలే. నేను నీ పక్కన ఉంటే బాగుండు. కాబోయే బావగారిని ఆట పట్టించేదాన్ని. కానీ ఆ బావగారు లక్కీ. అందుకే నాకు ప్రాక్టికల్స్ స్టార్ట్ అయ్యాయి. పెదనాన్న చెప్పారు ఈ సంబంధం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని. నువ్వేం భయపడకక్క. అబ్బాయి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. అబ్బాయి చాలా మంచోడంట. 6 feet అంట. హీరో కటౌట్ అంట. ఈ పెళ్ళి చేసుకుంటే నీ లైఫ్ సెట్ అంట అని ధరణి అంటుంటే, నీకెవరు చెప్పారు ఈ విషయాలన్నీ అంది మిథున. అప్పుడే మిథున రూమ్లోకి వచ్చిన లలిత చిన్నగా నవ్వింది. సో మై డియర్ అక్క, బెంగ పెట్టుకోకుండా నీ అందంతో మా బావగారిని కట్టిపడాయి. నాకు కాలేజ్కి టైం అవుతుంది. ఈవినింగ్ కాల్ చేస్తా. గుడ్ న్యూస్ చెప్పు అంటూ
కాల్ కట్ చేసింది ధరణి. గగన్ ఫ్యామిలీ మిథున వాళ్ళ ఇంటి లోపలికి వచ్చారు. వాళ్ళు రాగానే హడావిడిగా ఉన్న ఇల్లు ఇంకొంచెం హడావిడి అయ్యింది. కాఫీలు తీసుకొచ్చి అందరికీ అందించి మిథున గౌరవంగా తల వంచి గగన్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇద్దరి కళ్ళు కలవలేదు. మధ్యలో పెద్దలు మాట్లాడుతున్నారు. ఇంతలో రఘు వాళ్ళిద్దరికీ కొంచెం స్పేస్ ఇస్తూ లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు. మీకు ఈ పెళ్లి మీద అభిప్రాయం? ముందుగా మిథునానే మాట్లాడింది. గగన్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి నేను కుటుంబం చెప్పినట్టు చేస్తున్నాను అన్నాడు. ఆ సమాధానం మిథునకు విచిత్రంగా అనిపించింది. ఇది బలవంతపు పెళ్లిలా ఉంది అని మనసులో అనుకుని ఎవరినైనా ప్రేమించారా అంది గగన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. ప్రేమించాను, ప్రాణం కంటే మిన్నగా. కానీ తను ఎంగేజ్డ్ అండ్ అమెరికా వెళ్ళిపోయింది అన్నాడు బాధగా ఎటో చూస్తూ. మిథున గగన్ చేతిని తన చేతిలోకి తీసుకొని కోల్పోయిన వారికే ప్రేమ విలువ తెలుస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటారా అంది. గగన్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అందుకేగా ఈ పెళ్లి చూపులు అన్నాడు. తనెవరో మీ మనసులో గట్టిగానే ముద్ర వేసింది అంది మిథున. నిన్ను పెళ్లి చేసుకున్నా నేను మూవ్ ఆన్ అవ్వలేనేమో. మీరు నన్ను అర్థం చేసుకుని నా వారు అయ్యే వరకు ఎదురు చూస్తాను అంది. మ్యారేజ్ ఫిక్స్. అదే రోజు పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మిథున వేలికి రింగ్ తొడిగేటప్పుడు గగన్ చెయ్యి స్వల్పంగా వణికింది. హాల్లో చప్పట్లు వినిపిస్తున్నాయి. కానీ అతని చెవుల్లో మాత్రం ధరణి జీవితంలో మీరిక లేరు అన్న నిఖిత మాటలు మాత్రమే ప్రతిధ్వనించాయి. 2 రోజుల తర్వాత గగన్ క్యాబిన్లో ఫైల్ ఓపెన్ చేసి చూస్తున్నట్టు నటిస్తున్నాడు. మైండ్ మాత్రం అక్కడ లేదు. భువన్ లోపలికి వచ్చి కుర్చీలాగి ఎదురుగా కూర్చున్నాడు. అన్నయ్య, ఒక ప్రశ్న అడగనా? గగన్ తల ఎత్తి చూసి అడుగు అన్నాడు. పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? నిజంగా ధరణిని మర్చిపోయావా? గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. గగన్ కిటికీ బయటకు చూశాడు. మర్చిపోవడం అనేది డిలీట్ బటన్ నొక్కినట్టా భువన్ అన్నాడు నెమ్మదిగా. అది అంత సింపుల్ కాదు. అయితే మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అన్నాడు భువన్. ఆమె వెళ్ళిపోయింది, ఎంగేజ్డ్, అమెరికా వెళ్ళిపోయింది. నన్ను ఒక్కసారి కూడా సంప్రదించలేదు. భువన్ కళ్ళలో సందేహం. నువ్వు తనని వెతికావా? నిఖిత చెప్పింది కాల్లో. నిఖిత? భువన్ కనుబొమ్మలు ముడిచాడు. ఆమె మాట నువ్వు క్రాస్ చెక్ చేయలేదా? అనుమానంగా అడిగాడు భువన్. తను ఎందుకు అబద్ధం చెప్తుంది? గగన్ అసహనంగా అన్నాడు. అన్నయ్య, నువ్వు బిజినెస్లో ప్రతి డీల్ని వెరిఫై చేస్తావు. కానీ నీ జీవితంలో పెద్ద నిర్ణయం ఒకరి మాట నమ్మి తీసుకున్నావు. భువన్ కుర్చీలో ముందుకు వాలి అన్నాడు. గగన్ ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని ఇది కేవలం ప్రేమ విషయం కాదు భువన్. నానమ్మ ఒత్తిడి, కంపెనీ, అమ్మ కళ. ఒక దశలో నేను ఒంటరిగా పోరాడుతూ అలసిపోయాను. అంటే ఈ పెళ్ళి ఓ నిర్ణయం కాదు, ఓ ఒప్పుకోలు అన్నాడు భువన్ గగన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. గగన్ తల వంచాడు బహుశా అంటూ. మిథున గారి విషయం అన్నాడు భువన్ నేరుగా. ఆమె ఎవరైనా డమ్మీ కాదు కదా అన్నయ్య, ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. ఆ మాట గగన్ని గట్టిగా తాకింది.
నేనామెకు అబద్ధం చెప్పలేదు అన్నాడు గగన్. నేను ప్రేమించానని చెప్పాను. ఇంకా పూర్తిగా మూవ్ ఆన్ కాలేదని కూడా చెప్పాను. అయినా ఆమె ఒప్పుకుంది. భువన్ ప్రశ్నించాడు. అవును, ఎదురు చూస్తాను అంది. భువన్ నిట్టూర్చి, అన్నయ్య, ఎదురు చూడడం ఒక రిస్క్. ఆమె గెలుస్తుందా లేక నీ గతం తిరిగి వస్తుందా? గగన్ కళ్ళలో కలత. ధరణి తిరిగి వస్తే అన్నాడు చిన్నగా. అప్పుడు అని భువన్ గట్టిగా అడిగాడు. గగన్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆనంద్ క్యాబిన్లో కూర్చుని ఒక ఫైల్ చూస్తున్నాడు. గగన్ ఎంగేజ్డ్ అయ్యాడు. ఇప్పుడు ధరణి దగ్గరకు వెళ్ళే సమయం. అతను నిఖితకు మెసేజ్ పంపాడు. ప్లాన్ 2వ దశ స్టార్ట్ అని. భువన్ లేచి వెళ్లే ముందు ఒక్క మాట అన్నాడు. అన్నయ్య, నిజం ఒక్కటే ఉంటుంది, కానీ మనం వినాలనుకున్న నిజం వేరే ఉంటుంది. నీది ఏది? గగన్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ధరణి నవ్వు, మిథున ప్రశాంతమైన ముఖం, నానమ్మ గర్వం, అమ్మ కళ అన్నీ కలిసిపోయాయి. నేను ఒకరిని గెలిపించడానికి ఇంకొకరిని నష్టపరుస్తున్నానా అనే ప్రశ్న అతని గుండెలో ముళ్ళులా గుచ్చుకుంది. ఇక్కడే కథ కొత్త మలుపు తిరగబోతుంది, కొనసాగుతుంది. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్.